ఫైట్ కంపోజిషన్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్. ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు అయిపోతుంది కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవును సార్. దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. అది చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5కి లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 వదులుతావా 8 వదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. మాల్లో ఉన్నారు స్వామి. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్ జిమ్లో ఎలా ఇదయ్యాడు అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు రిస్కులు చేసాం కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుని దండం పెట్టుకుంటూ కోరుకుంటూ ఇంత కష్టమైన ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తన కష్టపడినందుకు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు, నీరాజనలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సార్ నా ఫేవరెట్ ఏంటంటే సార్ ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని రెండు ఇలా పట్టుకొని ఒకసారి బయటకు వస్తారు కదండి ఫ్రేమ్లో, అప్పుడు చరణ్ సార్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. కళ్ళు అలా మూసి ముందండి జస్ట్ అలా ప్లెయిన్గా శూన్యంలోకి అలా చూసి అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేస్తాను సార్. అంటే అలాంటి అంటే చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 months ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు. అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళట్లేదు సార్. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను బెటర్ అవుతుంది అన్నది. చాలా బాగుంది సార్. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా, సినిమాలు పెద్ద సినిమాలు ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.